ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియులరే, ఈరోజు దేవుని వాగ్దానము ఆదికాండము 21వ అధ్యాయము 6వ వచనము. అప్పుడు శారా, దేవుడు నాకు నవ్వు కలుగజేసెను, వినువారెల్లా నా విషయమై నవ్వుదురనెను. ప్రియులరా, మన దేవుడు నవ్వు కలుగజేసే దేవుడై ఉన్నాడు. మన దుఃఖమును నాట్యముగా మార్చే దేవుడై ఉన్నాడు. మన అంగలార్పును నాట్యముగా మార్చే దేవుడు, మారాను మధురముగా మార్చే దేవుడు, మోడుబారిన జీవితములను చిగురింపచేయు దేవుడై ఉన్నాడు. ప్రియులరా, వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడని వారు ఎంచుకొని ఉన్నారు. విశ్వాసము ద్వారా గర్భము ధరించుటకు శారా శక్తిని పొందెను అని వాక్యము సెలవిచ్చుచున్నది. నిండు వృద్ధాప్యములో వారికి దేవుడు సంతానము కలుగజేసి ఉన్నాడు. శారాకు 90 సంవత్సరములు, అబ్రహామునకు 100 సంవత్సరముల ప్రాయములో దేవుడు వారికి సంతానము కలుగజేసి ఉన్నాడు. ఇస్సాకుని ఇచ్చి ఉన్నాడు. ఇస్సాకు అనగా నవ్వు. దేవుడు నవ్వును కలుగజేసి ఉన్నాడు. వారి జీవితములో నవ్వుకునేటట్టుగా చేసి ఉన్నాడు. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలకనిన వారి వలెనుంటిమి. మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనంద గానముతో నిండి ఉండెను. యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడని అన్ని జనులు చెప్పుకొనిరి. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నవ్వుకొని సంతోషించి ఎంతకాలమై ఉన్నది. దేవుడు నీ అంగలార్పును నాట్యముగా మార్చునుగాక, గొప్ప ఆనందమును నవ్వును కలుగుజేయునుగాక. మన స్థితిగతులు మార్చే దేవుడు మన దేవుడు. ఆ దేవుని ప్రార్థించుదుముగాక, గొప్ప కార్యములను పొందుకొని ఆనందించుదుముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, అసాధ్యమైన వాటిని సుసాధ్యము చేయు దేవానికి వందనాలు చెల్లిస్తున్నాము. ప్రతి ఒక్కరి జీవితములో ఉన్న చింతలను తొలగించుము, బాధలు తొలగించుము, కష్టములు తొలగించుము. వారి దుఃఖమును నాట్యముగా మార్చుమని ప్రార్థన చేయుచున్నాను. అనారోగ్య సమస్యలు తొలగించండి, ఆర్థిక ఇబ్బందులు తొలగించండి. అన్ని విధాలుగా నీ బిడ్డలకు ఆనందము కలుగు చేయమని, ఆశీర్వాదములతో నింపుమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. విజయము నీచును, ప్రార్థనయందు ఆసక్తి కలిగి